ఇప్పుడు మనం ఈ ప్రాబ్లం డిస్కస్ చేద్దాము. డిజైన్ ఏ ట్యూరింగ్ మిషన్ ఫర్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఏస్ అండ్ బీస్. అంటే స్ట్రింగ్లో మనకి ఎన్ని ఏస్ ఉంటే అన్ని బీస్ ఉండాలి. అవి ఏ ఆర్డర్లోనే ఉండొచ్చు. అంటే ముందు ఏస్ ఉండొచ్చు, లేదంటే ముందు బీస్ ఉండొచ్చు, లేదంటే మధ్యలో ఏస్ ఉండొచ్చు, బీస్ ఉండొచ్చు, లేదంటే చివరిలో ఏస్ బీస్ ఎట్లయినా ఉండొచ్చు. దెర్ ఈజ్ నో డిఫరెన్స్ ఇన్ ద ఆర్డర్. సపోజ్ ఇట్లా ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. సో ఈ స్ట్రింగ్లో మనకి ఎన్ని ఉన్నాయి? ఏస్ 2 ఉన్నాయి, బీస్ 2 ఉన్నాయి. ఇట్లా ఒక స్ట్రింగ్ తీసుకున్నా, ఏబి. ఇందులో కూడా ఏస్ 2 ఉన్నాయి, బీస్ 2 ఉన్నాయి. ఈ విధంగా ఒక స్ట్రింగ్ తీసుకున్నాము. ఇందులో కూడా మనం ఏస్ 2 ఉన్నాయి, బీస్ 2 ఉన్నాయి. అట్లా మనం ఎన్ని స్ట్రింగ్స్ అయినా తీసుకోవచ్చు. ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఏస్ ఉండాలి, ఈక్వల్ నెంబర్ ఆఫ్ బీస్ ఉండాలి. అంటే 10 ఏస్ ఉంటే 10 బీస్ ఉండాలి, 5 ఏస్ ఉంటే 5 బీస్ ఉండాలి. అట్లా దీనికి మనం ట్యూరింగ్ మిషన్ డిజైన్ చేయాలి. సో దీనికి లాజిక్ ఎలా ఉంటుందంటే, లెట్ us టేక్ ఏఏబిబి తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు మనకి ఏ ముందు ఎన్ని బ్లాంక్ సింబల్స్ అయినా ఉండొచ్చు, తర్వాత బి తర్వాత అంటే స్ట్రింగ్ ముందు మనకి ఎన్ని బ్లాంక్ సింబల్స్ అయినా ఉండొచ్చు, స్ట్రింగ్ తర్వాత ఎన్ని బ్లాంక్ సింబల్స్ అయినా ఉండొచ్చు. దీని యొక్క లాజిక్ ఏంటంటే, ఇనిషియల్గా మనం ఈ ఫస్ట్ సింబల్ దగ్గర ఉంటాము. ఏని ఎక్స్తో రీప్లేస్ చేయాలి, తర్వాత రైట్ మూవ్ అవ్వాలి బి వచ్చేంత వరకు. అంటే మధ్యలో ఏమన్నా ఏస్ వస్తే వాటిని స్కిప్ చేసేయడమే. బికాజ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఏస్ అండ్ బీస్ అంటే ప్రతి ఏకి కరస్పాండింగ్ బి ఉందో లేదో చెక్ చేయాలి. ఇక్కడ మనకి బి ఉంది, ఆ బీని మనం వైతో రీప్లేస్ చేయాలి. అంటే దీని అర్థమైంది, ఏ ఉంది, ఏ కరస్పాండింగ్గా బి ఉంది. ఏకి దాన్ని మనం ఎక్స్తో రీప్లేస్ చేసాం, బీకి వైతో రీప్లేస్ చేసాం. మళ్ళీ లెఫ్ట్కి మూవ్ అవ్వాలి. ఎక్కడ దాకా మూవ్ అవ్వాలంటే ఎక్స్ వచ్చేంత వరకు మూవ్ అవ్వాలి. ఎక్స్ తర్వాత ఏ ఉందనుకోండి, ఏని ఎక్స్తో రీప్లేస్ చేస్తాం. అలా కాకుండా ఎక్స్ తర్వాత బి ఉందనుకోండి, బీని వైతో రీప్లేస్ చేస్తాం. ఇప్పుడు మనం రైట్కి మూవ్ అవ్వాలి. ఎక్కడ దాకా మూవ్ అవుతాము? వై వచ్చేంత వరకు. వై తర్వాత బి ఉంది, బీని మనం దేంతో రీప్లేస్ చేస్తాము? వైతో రీప్లేస్ చేస్తాం. తర్వాత లెఫ్ట్కి మూవ్ అవుతాము ఎక్స్ వచ్చేంత వరకు. ఇక్కడ ఎక్స్ తర్వాత మనకి ఎటువంటి క్యారెక్టర్ లేవు కాబట్టి వైస్ కానీ వస్తే తర్వాత బ్లాంక్ సింబల్ ఉంటే దెన్ వీ కెన్ సే దట్ ద స్ట్రింగ్ ఈజ్ యాక్సెప్టెడ్. దీనికి మనం ట్యూరింగ్ మిషన్ డిజైన్ చేయాలి. సో ఒక ఇన్పుట్ స్ట్రింగ్ తీసుకొని అది కన్స్ట్రక్ట్ చేస్తూ చేద్దాము. సో ఫస్ట్ స్ట్రింగ్ ఎలా తీసుకున్నామంటే ఏఏబిబి తీసుకుందాము. అంటే ముందు ఏస్ ఉండాలి, తర్వాత బీస్ ఉండాలి. సో ముందు ఏస్ ఉండాలి, తర్వాత బీస్ ఉండాలి. వేరే సెకండ్ స్ట్రింగ్ ఎలా తీసుకుందామంటే ముందు బీస్ తీసుకుందాము, తర్వాత ఏస్ తీసుకుందాము. ఓకే, ఏఏబిబి బ్లాంక్ సింబల్ బి. యా, ఇప్పుడు చూద్దాము. సో ఫస్ట్ క్యూ0 దగ్గర ఉన్నాము. ఇన్పుట్ సింబల్, ఇన్పుట్ హెడ్ ఏ దగ్గర ఉంది. సో క్యూ0 మీద ఏ రీడ్ చేస్తే ఏం చేద్దాం? దాన్ని ఎక్స్తో రీప్లేస్ చేద్దాం. సో క్యూ0 మీద ఏ రీడ్ చేస్తే దాన్ని మనం ఎక్స్తో రీప్లేస్ చేద్దాము, రైట్కి మూవ్ అవుదాము. ఇప్పుడు మనం క్యూ1 దగ్గర ఉన్నాము. సో ఏని ఎక్స్తో రీప్లేస్ చేసాము, రైట్కి మూవ్ అయ్యాము. ఇప్పుడు క్యూ1 మీద ఎన్ని ఏస్ వచ్చినా యాస్టీస్గా పెట్టండి. బికాజ్ ఏస్కి కరస్పాండింగ్ బి ఉండాలి కాబట్టి మధ్యలో ఎన్ని ఏస్ వచ్చినా సరే కీప్ దెమ్ యాజ్ సేమ్ ఓన్లీ. సో ఏని యాస్టీస్గా పెట్టండి, రైట్కి మూవ్ అవ్వండి. సో ఏని యాస్టీస్గా పెట్టాము, రైట్కి మూవ్ అయ్యాము. ఇప్పుడు బి దగ్గర ఉన్నాము. ఇప్పుడు మనం క్యూ1 మీద బి రీడ్ చేస్తే ఏం చేయాలి? ఈ ఏకి కరస్పాండింగ్ బీని ఏం చేద్దామంటే వైతో రీప్లేస్ చేద్దాం. బీని వైతో రీప్లేస్ చేద్దాం. ఇప్పుడు లెఫ్ట్కి మూవ్ అవుదాం. అంటే ఇక్కడికి వచ్చాము. నౌ వీఆర్ ఎట్ క్యూ2 స్టేట్. ఇప్పుడు క్యూ2 మీద మనం ఎన్ని ఏస్ రీడ్ చేసినా సరే ఈ యాస్టీస్గా పెట్టి లెఫ్ట్కి మూవ్ అవ్వాలి ఎక్స్ వచ్చేంత వరకు. సో క్యూ2 మీద ఎన్ని ఏస్ రీడ్ చేసినా ఈ యాస్టీస్గా పెట్టి లెఫ్ట్కి మూవ్ అవ్వాలి. లెఫ్ట్కి మూవ్ అయ్యాము. ఇప్పుడు మనం క్యూ2 మీద ఎక్స్ రీడ్ చేసామంటే దాని అర్థమైంది ఒక ఇటరేషన్ అయిపోయింది. అంటే ఒక ఏ ఉంది, ఏకి కరస్పాండింగ్గా బి ఉంది, ఒక ఇటరేషన్ అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏ నెక్స్ట్ బి చెక్ చేయాలి. కాబట్టి నెక్స్ట్ ఇటరేషన్ కోసం మనం ఏం చేయాలి అంటే క్యూ0 దగ్గరికి వెళ్ళాలి. సో ఎక్స్ వస్తే ఎక్స్ని యాస్టీస్గా పెట్టి రైట్ సైడ్ మూవ్ అవుదాం. ఓకే, ఎక్స్ని యాస్టీస్గా పెట్టి రైట్ సైడ్ మూవ్ అవుదాం. ఇది ఒక్కసారి చెక్ చేద్దాం, ఇంకేమన్నా కొత్తగా ట్రాన్స్లేషన్స్ ఏమన్నా కావాలో వద్దు. ఇప్పుడు క్యూ0 మీద ఏ రీడ్ చేస్తే ఏం చేసాము? ఏని ఎక్స్తో రీప్లేస్ చేసాము, రైట్కి మూవ్ అయ్యాము. ఇప్పుడు మనం క్యూ1 దగ్గర ఉన్నాము, ఇక్కడ వై ఉంది. ఇప్పుడు క్యూ1 మీద మనం ఎన్ని వైస్ రీడ్ చేసినా ఏం చేయాలి? యాస్టీస్గా పెట్టి రైట్ సైడ్ మూవ్ అవ్వాలి. బికాజ్ ఈ అవర్ ఇంటెన్షన్ ఈజ్ నాట్ వై, అవర్ ఇంటెన్షన్ ఈజ్ బి. సో వైని యాస్టీస్గా పెట్టి బీకి మూవ్ అయ్యాము. ఇప్పుడు క్యూ1 మీద బీ రీడ్ చేస్తే ఏం చేద్దాము? బీని మనం వైతో రీప్లేస్ చేద్దాము, లెఫ్ట్కి మూవ్ అవుదాము. ఇప్పుడు మనం క్యూ2 దగ్గర ఉన్నాము. ఇప్పుడు క్యూ2 మీద వై రీడ్ చేస్తే ఏం చేయాలి? వైని మనం యాస్టీస్గా పెట్టి లెఫ్ట్కి మూవ్ అవ్వాలి. ఇప్పుడు మనం ఎక్కడున్నాము? ఎక్స్ దగ్గర ఉన్నాము. ఎక్స్ తర్వాత ఇక్కడ మనకి ఎటువంటి ఏస్ బీస్ లేవు. సో దట్ మీన్స్ వీ కెన్ సే దట్ అవర్ స్ట్రింగ్ ఈజ్ కరెక్ట్ ఓన్లీ. ఇప్పుడు మనం క్యూ0 దగ్గర ఏం చేద్దామంటే ఎక్స్ తర్వాత ఇక్కడ మనకి ఏముంది? ఎక్స్ తర్వాత ఏముంది మనకి? ఎక్స్ఎక్స్ఆర్ ఎక్స్ రీడ్ చేసాము కాబట్టి ఎక్స్ని యాస్టీస్గా పెట్టాము, రైట్ సైడ్కి వచ్చాము. అంటే ఇప్పుడు మనం వై దగ్గర ఉన్నాము. సో వై రీడ్ చేస్తే
యా ఇప్పుడు మనం Q0 మీద ఎన్ని వైస్ అని రావచ్చు. Q0 మీద మనం సెల్ఫ్ రాస్తే సరిపోతుంది. ఎన్ని వైస్ అని రావచ్చు. సో Q0 మీద వై రీడ్ చేసాము, యాస్టీస్గా పెట్టాము, రైట్కి పోయాము. వై రీడ్ చేసాము, యాస్టీస్గా పెట్టాము, రైట్ సైడ్ పోయాము. ఇప్పుడు బ్లాంక్ సింబల్ రీడ్ చేస్తే దాని అర్థమైంది. బ్లాంక్ సింబల్ రీడ్ చేస్తే దాని అర్థమైంది. వీ కెన్ సే దట్ అవర్ స్ట్రింగ్ ఈజ్ కరెక్ట్ ఓన్లీ. సో గో టు ద స్టేట్. యా కొంచెం పక్కకు రాద్దాము బికాజ్ యా BBR బ్లాంక్ సింబల్ పెడితే రైట్ పెట్టి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ అవర్ యాక్సెప్టెన్స్ స్టేట్, అవర్ ఫైనల్ స్టేట్. ఇది ఓకే. ఇప్పుడు మనం స్ట్రింగ్ ఎట్లా ఉండొచ్చు, ఇట్లా కాకుండా ఇట్లా కూడా ఉండొచ్చు. BBA అంటే ముందు బీస్ ఉండొచ్చు, తర్వాత ఏస్ ఉండొచ్చు. ఓకే ఇప్పుడు దీనికి రాద్దాము. ఇప్పుడు Q2 అయిపోయింది. ఇప్పుడు Q3 రాస్తున్నాం. Q1 ఈ సిమిలర్ టు Q3 ఓన్లీ. సో కళ్ళు మూసుకొని రివర్స్లో ఉల్టా పల్టాలు రాసేయచ్చు. మనం చేసుకుంటూ వెళ్దాము. ఇప్పుడు Q0 మీద బీ రీడ్ చేసాము. బీని ఏం చేయాలి, వైతో రీప్లేస్ చేయాలి. ఇక్కడ AXR ఉంది, ఇక్కడ BYR. ఆర్ని మార్చాల్సిన అవసరం లేదు. ఆర్ అయితే ఆరు, ఎల్ అయితే ఎల్. ఏ అయితే బీతో రీప్లేస్ చేయాలి, బీ అయితే ఏతో రీప్లేస్ చేయాలి, ఎక్స్ అయితే వైతో పెట్టాలి, వై అయితే ఎక్స్తో పెట్టాలి. సో ఏని బీతో పెట్టాం, ఎక్స్ని వైతో పెట్టాం, ఆర్ఏ. సో బీని వైతో రీప్లేస్ చేస్తాం. ఇప్పుడు Q3 మీద ఉల్టా పల్టా. ఇక్కడ AAR ఉంది కాబట్టి ఇక్కడ BBR వస్తుంది. ఇక్కడ YYR వచ్చింది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, XXR వస్తుంది. అది కరెక్టో కాదో చూద్దాం. ఇప్పుడు Q3 మీద మనం ఇక్కడ బీ రీడ్ చేసాము. బీ రీడ్ చేస్తే ఏం చేయాలి, యాస్టీస్గా పెట్టి రైట్కి పోవాలి. సో ఇక్కడ ఉన్నాము. ఇప్పుడు నెక్స్ట్ Q3 అయిపోయింది. Q4 ఇప్పుడు ఏ ఉంది, ఇక్కడ BYL ఉంది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, AXL. ఈ ఏని మనం ఏం చేయాలి, ఎక్స్తో రీప్లేస్ చేయాలి. తర్వాత లెఫ్ట్కి పోవాలి. లెఫ్ట్కి పోయాము. తర్వాత Q4 మీద ఎన్ని బీస్ వచ్చినా సరే యాస్టీస్గా పెట్టి లెఫ్ట్కి పోవాలి. తర్వాత ఎక్స్ రావడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. ఎన్ని ఎక్స్లు వచ్చినా యాస్టీస్గా పెట్టి లెఫ్ట్కి పోదాం. నెక్స్ట్ అక్కడ XXR వచ్చింది కాబట్టి ఇక్కడ YYR రావాలి. సో వెరీ వెరీ సింపుల్. Q0 అంటే సింగిల్ స్టేట్, ఇక్కడ YYR వచ్చింది కాబట్టి ఇక్కడ XXR కూడా వస్తుంది. ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ Y తర్వాత ఎక్స్లు ఉంటాయి. చూస్తారు ఇక్కడ 2 ఎక్స్లు ఉన్నాయి. సో వాటిని చెక్ చేయడం కోసం XSR కూడా వస్తాం. సో YYR XSR, ఇక్కడ AXR వచ్చింది, ఇక్కడ BYR వచ్చింది. ఇక్కడ Q1 పైన AAR వచ్చింది, YYR వచ్చింది, ఇక్కడ BBR XXR, ఇక్కడ BYL వచ్చింది, ఇక్కడ AXL వచ్చింది, ఇక్కడ AL వస్తే BBL, YYL, XXL. సో చాలా సింపుల్. సో అక్కడ మనకి ఏ వస్తే ఇక్కడ B రాయాలి, అక్కడ B వస్తే ఇక్కడ A రాయాలి, అక్కడ X వస్తే ఇక్కడ Y రాయాలి, అక్కడ Y వస్తే ఇక్కడ X రాయాలి. బట్ లెఫ్ట్ టు రైట్ మాత్రం మార్చకూడదు. సో ఈ విధంగా మనం దీనికి ట్యూనింగ్ మిషన్ డిజైన్ చేస్తాము. ప్లీజ్ లైక్ ద వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ and share the channel with your friends. Thanks for watching.